ఏంటి ఒలుసుకుంటున్నావు? గోంగూర. గోంగూర ఏం చేస్తున్నావు? గోంగూర హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. ఈ వీడియో వచ్చేసరికి మండే అయ్యిద్ది. మీరు చక్కగా నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తినేసి ఒక స్లీప్ కూడా వేసి ఉంటారు. మాకేంటంటే ఇవాళ ఫస్ట్ ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళి వచ్చేసరికి 2 అయిపోయింది టైము. మాకు పొద్దున్నే వండడానికి అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను వండుతున్నా మటన్ గోంగూర. గోంగూర మటన్. ఏం కోస్తున్నావు? సీరియస్గా చేస్తున్నావు? ఎండ సండే పూట అదేంటో అర్థం కాదు, కానీ ఏ కూర వండినా వెజ్ ఉంటావా ఇవాళ అనేసి దీర్ఘాలు తీస్తారు. అదేంటో తెలియదు. నాన్ వెజ్ వండితేనే సండేలాగా అనిపించిద్ది అంట. అట్లా అలవాటు అయిపోయింది. సండే అంటే కౌసనే కాదు, అందరిలో కూడా అంతే. వాసన వచ్చినట్టుంది. రాణి వచ్చి తోక ఊపుతుంది, చెక్ చేసుకుంటుంది మొత్తం. అదిగో వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నూరేసుకుందాము. మీరు మిక్సీలో వేస్తే కనుక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టిద్ది. వెల్లుల్లిపాయలు పక్కన పెట్టాను. ముందు ఇది నలిగిపోతే చూపించాయి కూడా ఎడం చేద్దాం. ఓకే రైట్. ముందు అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకుంటే మనం పొయ్యలిగిచ్చంగానే అన్నీ టపటపా వేసేసుకోవచ్చు. ఎక్కడ పెట్టుకొని పొయ్యలిగిస్తే మంట పోయిద్ది, అనవసరంగా మనకి టైం వేస్ట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ముందు మసాలా నూరేస్తున్నాను. ఇంకా పొయ్యలిగిచ్చడం కూర పొయ్యి మీద వేసేయడమే అవుతుంది. ఇక సన్లైట్ పోయేలో పుడకాల. మసాలా రెడీ అయిపోతే ఇక పొయ్యలిగిచ్చేయచ్చానే. పొయ్యలిగిచ్చేయచ్చు. ఓకే, ఇంకా రోల్తో పని లేదు మనకి. ఫ్రెండ్స్, వాతావరణం అయితే ప్రశాంతంగా ఇప్పుడే కొంచెం ఇప్పుడు దాకా కారు మబ్బులు వేసినాయి. కొంచెం వెలుతురు అయితే వచ్చింది. మరి ఎలా ఉంటుందో చూడాలి. మటన్ కూడా శుభ్రంగా కడిగేసేసుకున్నాను. పొయ్యలకి ఇచ్చేసేసుకున్నాను. మట్టి పాత్ర పెట్టేసేసుకున్నాను. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కూరలకి ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ కూరలు నీసు వాసన రాకుండా మంచి టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. కూడా వేడెక్కిపోయింది. 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఆనియన్స్ని. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఉండిద్ది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పొయ్య చక్కడుతుంది బాగా. నెక్స్ట్ ఏంటి? మటన్ వేసేస్తాం. గోంగూర మటన్ కూడా కట్టెల పొయ్యి మీద ఇక మూత పెట్టి బొమ్మలు ఉడికించాలా? అది ఇట్లా దీంట్లోనే వేసి అది చేస్తారు కదండి గోంగూర వేరేగా ఉడకపెట్టి మెదిపి వీటిలో కలుపుతారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. 3/4 కేజీ మటన్ శుభ్రంగా కడిగేసుకుని నల్లిబొక్క అంటున్నావుగా వేసుకొచ్చా. నల్లిబొక్క అంటే ఏంటి? అదే బోను, మటన్ బోను.
ఇది శుభ్రంగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మటన్లో నుంచి వాటర్ వస్తాయి. మనం అన్ని కూరలో వేయంగానే ఉప్పు వేస్తాము, తొందరగా మగ్గిపోతాయి అని చెప్పేసి. మటన్కి సంబంధించిన వాటికి వెంటనే ఉప్పు వేస్తే మటన్కి సంబంధించినవి బిర్సెక్కిపోతాయి, తొందరగా ఉడకవు. కాబట్టి మనం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అన్న ఉడికించుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. మినిట్స్ అయితే అయిపోయింది. చక్కగా వాటర్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మనం చక్కగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. పొయ్యి అయితే బగబగబగబాని వండుతుంది. ఏంటి ఏది ఏమ్మా చూసావా? వాటర్ పోయిపోయామ్మా, కుక్కర్ కాదుగా, ఉడకాలేమో. ఒకసారి చూడు. కారం అవన్నీ వేయాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాము. దాని వీడి కదుపు అడుగు నుంచి అడుగంటిద్దాం. ఏదో చెంచా ఏదో ఒకసారి నేను ఆడిస్తా పటపట. కారం వేసి ఇప్పుడైతే మీరు తినే కారం బట్టి కారం అనేది వేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, జీలకర్ర పొడి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. నేను ఇవన్నీ వేస్తూనే ఉన్నాను. మా వారి ప్రాణం ఏమో దీని మీదే కొట్టుకులాడుతుంది, కింద అడుగంటిద్దేమో అని చెప్పేసి. వంట చేసే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది అది అడుగు పట్టిందో లేదో అని. చూసే వాళ్ళకి అంటే వంట చేయని వాళ్ళకి తెలియదు, అంటే జెంట్స్కి. ఫ్రెండ్స్ మంచి కలర్ఫుల్గా తయారైంది. ఇప్పుడైతే దీన్ని ఒకసారి దించుదాము. ఎందుకు అంటే మనం మటన్లో వాటర్ వేసుకోవాలి, చన్నీళ్ళు వేసుకుంటే మటన్ తొందరగా ఉడకదు, అంత టేస్ట్ ఉండదు. మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం జస్ట్ కింద పెట్టి కొంచెం వాటర్ వేడి చేసుకుని ఇందులో వేసుకుందాం. అంత ప్రాసెస్ అయిద్దా? ఇది కుండ వేడిగానే ఉంటుంది కదా నాన్న, వద్దా? వంటలానే చేయాలి. ఆ బట్ట అంటుకుంటుందో వచ్చి దాని మసంటిద్ది, కింద పెట్టు. రైట్, నిదానంగా అటు నుంచి పోయి. ఈ వాటర్ కొంచెం మరిగితే కొంచెం సెగ ఎదరగా పెట్టినా బయటకు ఆడుతుంది. వాటర్ అయితే కాగిపోయినాయి. ఆ చేత్తోనే ఇందులో వాటర్ వేసేసి పోసేయండి. ఎలాగ మటన్ ఉడకాలి కదా, తొందరగా ముక్క ఉడికిద్ది, కూర కూడా టేస్ట్గా ఉండిద్ది. ఈ చన్నీళ్ళు పోయడం వల్ల ముక్క ఏంటంటే ఊరికి బిరిసెక్కిపోయిద్ది, చల్లదనానికి. ముక్క ఉడికి ఉండిద్ది కదా. మనం కుక్కర్లో వండుకునే లెక్క అయితే స్టార్టింగ్లో ఉప్పు వేసేసుకున్నా పర్వాలేదు, తర్వాత చన్నీళ్ళు పోసేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కుక్కర్లో కాబట్టి ఒక 5-6 విజిల్స్ పెట్టేసుకుంటే ఉడికిపోయిద్ది. కట్టెల పొయ్యి మీద కదా, కొంచెం ఈ టిప్స్ పాటిస్తే తొందరగా ఉడికిపోయిద్ది అన్నమాట కూర. పొయ్యి అయితే మంచిగా మండుతుంది, బగ్గ మంటూ. ఆల్రెడీ టైం ఏమో 5-6 అయినట్టుంది, పొద్దుగుపోయింది. ఇంకా మనం గోంగూర ఉడకపెట్టుకోవాలి, మటన్ ఉడకాలి, ఎంత టైం అయిద్దో తెలీదు. వాతావరణం ఏంటో ప్రశాంతంగా ఉంది.
కూర అయితే మంచి కలర్ఫుల్గా ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడికితే మనం గోంగూర ఉడకపెట్టేసి ఇందులో కలిపేసుకుందాం. చూడండి మంచిగా కూర అయితే దగ్గరికి అయిపోయింది, ముక్క కూడా ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ కూర పక్కన పెట్టేసుకుని గోంగూర ఉడకపెట్టుకుందాం. పొద్దుగుపోయింది మనకి, టకటకలాడించాలా? ఓకే, లేదంటే చీకట్లో చిందులాట అయింది. 2 చేతులతో పట్టుకో, 2 చేతులు అంటే చేతితో కాదు, 2 బట్టలతో. రైట్, పక్కన పెట్టుకో, తడిలో పెట్టకుండా. రైట్, పెట్టి ఇప్పుడు. శబాష్. ఇప్పుడు ఏంటి గోంగూర? ఆల్రెడీ గోంగూర కడిగేసుకున్నాను. అదే మగ్గిద్దా, వాటర్ పోయాలమ్మా? దీంట్లో వేయాలి ఇంకా టమాటా. ఓకే, సన్నగా కోస్తే మగ్గిద్దేమో నాన్న, అంతేనా? ఓ కోసుకో, ఇక మగ్గిపోతుంది ఆల్రెడీ. కట్లు పోయా మజాక. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాను, ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ పుల్లలపై హీట్కి ఆ వాటర్ అనేది ఎగిరిపోతుంది. మనకి టమాటాను పచ్చిమిరపకాయ ఉడకాలి కాబట్టి ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే వేసుకున్నాను ఉడకటానికి. ఇవి కొంచెం మగ్గితే మనం దింపేసుకుందాం. దీంట్లో సాల్ట్ గీల్ట్ ఏం అవసరం లేదు నాన్న. ఓకే, ఇప్పుడైతే గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది, మగ్గిపోయింది, బాగా మగ్గిపోయింది, పేస్ట్ లాగా అయిపోయింది. ఓకే, దీన్ని మనం కొంచెం రోట్లో కచ్చిపిచ్చిగా నూరుకుందాం. ఎందుకంటే గోంగూర అయితే పేస్ట్ లాగా అయిపోయింది, కానీ టమాటా పచ్చిమిర్చి కొంచెం నలగాలి కాబట్టి రోట్లో కొంచెం కచ్చిపిచ్చిగా నూరుకుందాం. వేడివేడిగా ఉంది, మనకి పొద్దుగుపోతుంది కాబట్టి చీకటి పడిపోతుంది, అందుకే కంగారు ఎక్కువైపోయింది. లేదంటే కొంచెం చల్లారిన తర్వాత నూరుకోవచ్చు. అయినా మిక్సీ కాదుగా, కర్రగా ఏమవదు, వేడున్నా. ఆహా, రోట్లో వేసేటప్పుడు చెయ్యి కాలిపోతుంది. ఓకే, దానికి నేను చెప్పేది. ఓకే, అసలైన రెసిపీ రెడీ అయింది, గోంగూర. పక్కన రోలు, కట్టెల పొయ్య. ఓపిక్గా వండుకోవాలి కానీ ఏమ్మా, దాని రుచే రుచి. అయిపోయింది గోంగూర మటన్. చూడండి ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందో, చూస్తుంటే నోట్లో నీళ్ళు పోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసుకోండి, దించేసుకోండి. కర్రీ చెప్పు. చక్కగా ప్రిపేర్ అయిపోయింది గోంగూర మటన్. రైట్ ఫ్రెండ్స్, గోంగూర మటన్ ప్రిపేర్ అయిపోయింది. మంచిగా నన్ను చూపించి దగ్గరికి వచ్చి ప్రిపేర్ అయిపోయిందో చూడండి. మటన్ బోన్, నల్లి బొక్క. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత కలర్ఫుల్గా, అంత స్పైసీగా, ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. దేంట్లో బగారా ఉంటే గ్రేవీ అయితే పిచ్చగా వచ్చిందమ్మా. ఏమా, ఇదిగో ఇదిగో చూడు. అవును, మంచి కలర్ఫుల్గా చిక్కగా వచ్చింది గ్రేవీ. రైస్ కొంచెమే ఉంది. బంది బంది.
వేరే లెవెల్, నో వర్డ్స్ బేబీ, ఎక్సలెంట్. ఇదిగో మటన్ కూడా ఇట్లా స్మూత్గా ఇదిగో ఎలా కావాలంటే అలా. నేను ఉడకదేమని భయపడ్డా కానీ కట్టెల పొయ్యి మీద ఎక్కువసేపు ఉడికిచ్చావు. ఎందుకు ఉడకదండి, అదేనా మనకి బాకీయా? అదొకటి లేత మటన్ కదా, టేస్ట్ మాత్రం. అక్కడ మటన్ కడిగా కదా, ఆ వాసన చూడు అది ఎలా తవ్వేస్తుందో. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎరగ తీసేసింది, నో వర్డ్స్. ఇప్పుడు మా పని మేము చేసాం. ఇది చూడండి, షర్ట్ కూడా తడిసిపోయింది. రాణిగాడు చూడు ఎలా తోకూపుతున్నాడు. కట్టెల పొయ్య మటన్ గోంగూర ఏంటిది? స్టప్సా? స్టప్సా? ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. నేను తింటా ఉంటా, మీరు చూస్తూ ఉంటాను. ఓకేనా?